హాయ్ హలో క్రిస్మస్ స్పెషల్ మా అమ్మ చిన్నప్పుడు చేసినటువంటి బిస్కెట్స్ స్వీట్ రెసిపీ మనం చేసుకుంటున్నాం. నోట్లో పెడితే కరిగిపోతాయి. ఓకే, అది ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తా ఉన్నాను. అలా ఫ్రై చేసి మన ఇష్టమేనండి. బాగా రోస్ట్ చేసుకోవాలంటే రోస్ట్, నేను అన్ని రకాలు చేశాను. మీడియంలో ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అలాగనే దేనికి ఉండే టేస్ట్ దానికి ఉంటుంది. రోస్ట్ కూడా చేసుకోవచ్చు, మామూలుగా వేపుకోవచ్చు. చూడండి, చపాతీ ఇలా చేసుకొని మనకి నచ్చిన షేప్స్లో మనం తీసుకోవచ్చు. పెద్ద షేప్స్ అయినా చాక్తో కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ ఆర్ స్క్వేర్ షేప్ ఏదన్నా చేసుకోవచ్చు. ఇలాగ కప్స్ పెట్టి కూడా మనం చేసుకోవచ్చు. దానికోసం బెల్లం, ఎగ్గు, నెయ్యి, చూడండి సుజీ రవ్వ, కొంచెం బేకింగ్ పౌడరు, వంట సోడా, చిటికెడు సాల్ట్, మైదా లేకపోతే గోధుమ కూడా చేసుకోవచ్చు. మొదటిగా బెల్లం తీసుకుంటున్నాం. బెల్లం కరగబెట్టాలి ఫస్ట్ మనం. అందులోనే బెల్లం ఎంత క్వాంటిటీయో సుజీ కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాం. కాకపోతే కొంచెం స్వీట్ నేను తగ్గించానండి ఇందులో. మీరు వేసుకోవాలంటే 2 కప్పుల దాకా బెల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం. బాగా స్వీట్ తినాలి అనుకుంటే. లేదు, కొంచెం స్వీట్ వేసుకోవాలంటే ఇలా 1 కప్ వేసుకొని సరిపోతుంది. టేస్టీగానే ఉన్నాయండి వచ్చిన బిస్కెట్స్. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా కరగబెట్టుకుంటామండి. ఇది కొంచెం హార్డ్ వర్కే, చేతికి బాగా పని చెప్పాలి. ఆ రెండు బాగా కలపాలి. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి పూర్తిగా. చూసారా, చేతికి బాగా పని చెప్పాం, కరిగింది బెల్లం. కరిగిన తర్వాత మనం ఆ ఎగ్స్ నెయ్యి కూడా ఇందులో వేసేసుకుంటాం. బాగా బెల్లం అసలు ముక్కలు లేకుండా కలపాలి. నా దగ్గర పౌడర్ బెల్లం ఉందండి. పౌడర్ బెల్లం ఉండబట్టి సరిపోయింది. కొంచెమే గట్టి బెల్లం వేసాను. ఎగ్స్ వేసేస్తున్నాము. 6 ఎగ్స్ తీసుకున్నాం, మీ ఇష్టం. ఇంకా ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. నెయ్యి వేసేస్తాం, కరగబెట్టిన నెయ్యి. అవి కూడా బాగా కలిపేస్తాం అన్నమాట. అవి కూడా కలిపేసాము. కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాము, కొంచెం వంట సోడా వేసుకున్నాము, చిటికెడు సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మైదా వేసి తిప్పడమే, కలపడం. అలా కలుపుకుంటూ వెళ్ళాలి, ముద్దలు లేకుండా. చపాతీ పిండిలాగా దగ్గర కలపాలండి. మరి చపాతీ పిండిలాగా కాకపోయినా కొంచెం సాఫ్ట్గానే కలపాలన్నమాట. ఆ పిండి అయిపోయింది, మళ్ళా ఎంత పిండి వేసినా ఇంకా అలా కలుపుతానే ఉండాలి. దాంతో ఒక 4 కప్పులు అయినాయండి మైదా పిండి. 4 సార్లు కలిపాను నేను. అలాగ జల్లిస్తున్నట్టు వేసామనుకోండి, కొంచెం కలపడం ఈజీ అయిపోతుంది, ముద్దలు అవ్వదన్నమాట. తిప్పడం అంటే ఒక ఆర్డర్లో తిప్పాలి మనం, క్లాక్ వైజ్ తిప్పుకుంటే సరిపోతుంది. చేతికి మాత్రం పని చెప్పాలి. అలాగొండి, రెడీ అయిపోయి రకరకాల షేప్స్ వచ్చాయి. అక్కడ రకరకాల షేప్స్ వచ్చాయి. అన్ని రకాల షేప్లు చేశానండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని, క్రిస్మస్ డేస్ కదా. అదండి బెల్లం రెసిపీ. షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో మీరు. రోస్ట్ కూడా ఉన్నాయి, కొంచెం లైట్గా ఫ్రై చేసి